ఈజిప్ట్ పేరు వినగానే మనకు పిరమిడ్లు, మమ్మీలు, ఫరోలు గుర్తుకు వస్తారు. కానీ మీకు తెలుసా, వేల సంవత్సరాల క్రితమే ఈజిప్టులో జీవించిన నాగులకు మన భారతదేశంతో ఒక ఆశ్చర్యకరమైన సంబంధం ఉందని కొందరు చరిత్రకారులు చెప్తున్నారు. ప్రాచీన భారతీయ గ్రంథాలలో నాగుల ప్రస్తావన ఎన్నోసార్లు కనిపిస్తుంది. అయితే ఈజిప్టులోను నాగులకు సంబంధించిన ఆధారాలు కనిపించడం పరిశోధకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈజిప్టులోని సెటిటియన్ సమాధి గోడలపై కనిపించే కొన్ని చిత్రాలు సాధారణ పాముల్లా కాకుండా మనిషి లక్షణాలతో కూడిన నాగులుగా పోలి ఉంటాయి. ఈ చిత్రాలను చూసి కొందరు పరిశోధకులు నాగులు కేవలం పురాణ పాత్రలు మాత్రమే కాకుండా ఒక ప్రత్యేక జాతిగా ఉండి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. దాదాపు 3300 సంవత్సరాల పురాతనమైన ఈ పెయింటింగ్లలో నాగులకు సంబంధించిన అనేక చిత్రాలు కనిపిస్తున్నాయి. ఇవి కేవలం కళాత్మక రూపాలా, లేక చరిత్రలో దాగి ఉన్న ఏదైనా నిజానికి ప్రతీకలా అన్న ప్రశ్నలు ఇప్పటికీ మిగిలే ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈజిప్టు గ్రంథాలలో బుక్ ఆఫ్ గేట్స్ అనే ప్రసిద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఒక పాముపై పడుకొని ఉన్నట్లు చిత్రీకరించారు. ఈ చిత్రం అనేక రహస్యాలకు కేంద్ర బిందువుగా మారింది. అంతేకాదు, ఈజిప్టులోని నాగదేవత పేరు నెహెబెకావ్ నాగదేవతలకు సంబంధించినది ప్రస్తావనలు మన భారతీయ సంస్కృతిలోనూ కనిపిస్తాయి. దీంతో ఈ రెండు నాగరికతల మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే ప్రశ్న మరింత బలపడుతుంది. ఈజిప్టులోని నకారా మరియు భారతదేశంలోని నగదా వంటి పేర్ల మధ్య ఉన్న పోలికలు కూడా కొందరు పరిశోధకుల దృష్టిని ఆకర్షించాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పాములను తమ నగరం కాపాడే శక్తిగా భావించిన కారణంగానే ఆ ప్రాంతానికి నాగలోకం అనే భావన ఏర్పడి ఉండవచ్చని కొందరు నమ్ముతారు. ఇటీవల కాఫ్రే పిరమిడ్ కింద 2000 అడుగుల లోతులో ఉన్న సొరంగాలు పురాతన నిర్మాణ ఆనవాళ్లు ఉన్నాయనే వాదనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే వీటిపై ఇంకా పూర్తి స్థాయి శాస్త్రీయ నిర్ధారణ జరగాల్సి ఉంది. పురాతన ఈజిప్టు రాజుల ప్రకారం నెహెబెకావ్ దేవత వారికి సంరక్షకురాలిగా ఉండేదని నమ్మకం. ఇంకా కొందరు పరిశోధకులు చెప్పే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోని వివిధ నాగరికతల్లో కనిపించే నాగ చిహ్నాలు ఒకదానికొకటి పోలి ఉండటం. అయితే అసలు ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది. ఈజిప్టులోని నాగుల కథలకు భారతదేశంలోని నాగ సాంప్రదాయాలకు నిజంగానే ఏదైనా సంబంధం ఉందా, లేక ఇవన్నీ కేవలం యాదృచ్ఛిక పోలికలేనా?